బ్రేకింగ్ న్యూస్ మాజీ సీఎం జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనలో అపశృతి జరిగింది. జగన్ తో పాటు అనేక మంది ర్యాలీగా జోగి రమేష్ ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందారు. మృతుడిని వైసీపీ నేత రాంబాబు గుర్తించడం జరిగింది. జోగి రమేష్ ఇంటి సమీపంలోకి ర్యాలీగా వచ్చిన సమయంలోనే రాంబాబుకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించారోపే అతను మృతి చెందారు. ప్రస్తుతం చిల్లకల్లు గ్రామ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు రాంబాబు. కనిపిస్తా ఉంది. అయితే మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యం మనం చూస్తున్నాం. ఏదైతే ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇబ్రహీంపట్నం పర్యటనలో ఉన్నారు ఇప్పటికీ ప్రస్తుతానికి జగన్. అయితే చాలా మంది ఒక్కసారి ర్యాలీగా రావడంతో అక్కడ రాంబాబు అనే కార్యకర్తకి గుండెపోటు రావడం జరిగింది. అయితే జోగి రమేష్ ఇంటికి వెళ్తున్న సమయంలో అతనికి గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే రాంబాబుని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది. రాంబాబు గుండెపోటు వచ్చిన వెంటనే అతని ఆసుపత్రికి కూడా తరలించే లోపే అతను మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం చిల్లకల్లు గ్రామ వైసీపీ అధ్యక్షులుగా ఈయన రాంబాబు కొనసాగడం కూడా జరుగుతుంది. ఏదైతే జగన్ చేస్తున్న ఈ పర్యటనలో అపశృతి చోటు చేసుకోవడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్న కార్యకర్తలను కానీ, అభిమానులు కానీ, స్థానికులను కానీ, లేదంటే జగన్ పర్యటనలో పాల్గొంటున్న వారందరినీ కూడా ఎక్కడికక్కడ ఇది చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అందరినీ అక్కడి నుంచి పంపించేసే ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.